ప్రణాత ఏసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. నేటి మంగళవారము విజ్ఞాపన ప్రార్థనలు. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభువ, శిలువ ధ్యానములలో నీ ప్రియ బిడ్డలందరి కోసము విజ్ఞాపన ప్రార్థనలు చేయుచుండగా ఆలకించుము. ఇట్టి భాగ్యములతో మాకు ఈ సమయం ఇచ్చినందుకు వందనములు తెలుపుతూ, శిలువ ధ్యానములలో దేవుడు నా యొక్క మనవిని ఆలకించి నా ప్రార్థనలన్నీ నెరవేర్చినాడని చెప్పగల సాక్షులుగా నిలుపమని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువ, మా కోసము మా పిల్లల కోసము పెడుతున్న అంగలార్పును ఆలకించి, బిడ్డలు లేని వారికి బిడ్డలను, గర్భం ధరించిన వారికి సంపూర్ణ ఆరోగ్యమును, గర్భవతులకు సుఖప్రసవమును, వారు కోరుకున్న బిడ్డలను దయచేయుము. బిడ్డలు పొందిన వారికి వారి యొక్క బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుము. వివాహం కావలసిన బిడ్డలకు వివాహమును, ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యమును అనుగ్రహించుము. గర్భం ధరించకుండా ఎందరో మా సహోదరులకు గర్భసంచిలో దోషములు, చేతబడి, చిల్లంగుల వలన బిడ్డలు పొందకుండా అడ్డుపెట్టుతున్న దురాత్మ శక్తులను పారద్రోలి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారికి కావలసిన ఫలములను ఇమ్మని వేడుకొనుచున్నాము. నీ కుమార్తెలైన మాకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మా జీవితకాలమంతయు నీ ప్రియమైన కుమార్తెలుగా నీ పాద సన్నిధిలో మా కోసము మా కుటుంబముల కోసము కన్నీరు కార్చుచూ ప్రార్థించే గొప్ప అంతస్తులో మమ్మను నిలుపుము తండ్రి. ధ్యానములలో కొనసాగుచున్న మమ్ములను దీవించి ఆశీర్వదించి నీ రక్తంతో శుద్ధీకరించమని వేడుకొనుచున్నాము. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి బిడ్డ మనవులను ఆలకించి అందరికీ కావలసిన వెళ్ళ అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. సైతాను శోధనల నుండి, అపవాది తంత్రముల నుండి, శాపముల నుంచి విడుదల దయచేసి మేలులు వరములతో నింపుమని వేడుకొనుచున్నాము. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశంలో యుద్ధము వల్ల గల్ఫ్ దేశములలో చిక్కుబడిపోయిన నీ ప్రియ బిడ్డలందరి యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించుము. వారున్న దేశంలో పడుచున్న మిసైల్స్, బాంబుల మోతల వల్ల ఎంతో భయభ్రాంతులు అవచ్చు మరణకరమైన వేదన చెందుచుండగా, ప్రభువా, ఈ యుద్ధ వాతావరణంలో వారు పడుచున్న నరకయాతనను తప్పించి తెప్పరిలా చేసి ఆదరించుము. ఈ చిత్తమైతే స్వదేశమునకు ప్రయాణ ఏర్పాట్లను సులభతరము చేసి సొంత గ్రామములకు రప్పించి వారి కుటుంబములతో నిన్ను స్తుతించే భాగ్యములను దయచేయము. నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. ఈ యుద్ధం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయి మాకు దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఏర్పడినది. కావున ప్రభువా, మమ్మలను ఆదుకొనుము. ఈ సమస్యకు నీవే పరిష్కరించి మాకు మా జీవనమునకు నీవే సాంత్వన చేకూర్చుమని ఆదరించమని వేడుకొనుచున్నాము. ఈ పరీక్షల కాలంలో మా బిడ్డలైన వారు ఎందరో పరీక్షలను రాయిచుండగా, ప్రభువా, నీవే వారికి గొప్ప జ్ఞానం ఇచ్చి అన్ని పరీక్షలలో విజయం పొందగల సామర్థ్యమును దయచేయము. ఉన్నత స్థితిలో నడిపించుము. సాక్షులుగా నిలువబెట్టమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న పాల్గొన్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములు, స్వస్థతలు, మేళ్లకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. మా పనులలో, ఉద్యోగములలో, విద్యలలో, ఉపాధులలో, వ్యాపారంలో, ప్రయాణంలో, ఆసుపత్రులలో సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థత కొరకు ప్రార్థించుచున్నాము. గృహాలు, వాటి నిర్మాణములలో మా ప్రయత్నములలో తోడై ఉండమని వేడుకొనుచున్నాము. కోర్టు వాద్యముల నుండి విముక్తి కలిగించమని ప్రార్థించుచున్నాము. ఆర్థికాభివృద్ధిలో ఎదుగుదల, విదేశాల్లో ఉన్న వారి కుటుంబాలకు క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. మేమును నీ ప్రియ కుమారులు, కుమార్తెలు ఎవరైతే వారికి కావలసిన వాటి కొరకు ప్రార్థించుచున్నారో వాటి కొరకు వెళ్ళుచూ ఉండగా సంపూర్ణ కాపుదల ఇచ్చి అన్నింటా పరిపూర్ణ విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న నీ కుమార్తె అనిత గారి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి దీర్ఘాయుష్తో నింపి కావలసిన వరములను అనుగ్రహించమని గర్భఫలములతోనూ బిడ్డలతోనూ నిండుగా దీవించుము. తను చేయుచున్న పనులన్నిటిలోనూ తోడై ఉండి నడిపించుము.
రాధగారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. నీ కుమార్తె పడుచున్న వేదనను సంపూర్ణంగా తీసివేసి ఎటువంటి కొరతలు లేకుండా శాంతి సమాధానములను అనుగ్రహించి ఆరోగ్యము బిడ్డలను దయచేయము. రాజ్ కుమార్ గారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. సహోదరుడు చేయుచున్న పనులన్నిటిలో మంచి విజయమును దయచేయమని కోరుచున్నాము. రెల్లి రాజుగారి నిమిత్తము వారి కుమారుల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి పెద్ద కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఉండగా మంచి ఉద్యోగమును దయచేయము. చిన్న కుమారుడు అవినాష్ 3వ సంవత్సరం కోర్సులో విజయం దయచేయము. అనిల్ కుమార్ గారి కుటుంబం కొరకు వారి యొక్క విజ్ఞాపన కోసము ప్రార్థించుచున్నాము. నంటూరి వినోద్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. 10 సంవత్సరములుగా బ్లడ్లో గడ్డతో తాను అనుభవించుచున్న ఫిట్స్ నిమిత్తము మా ప్రార్థన ఆలకించి సంపూర్ణమైన స్వస్థతను దయచేసి ఆ ఫిట్స్ బాధ నుండి తొలగించి సాక్షిగా నిలుపమని వేడుకొనుచున్నాము. సరోజిని దేవి గారి కొరకు ప్రార్థించుచున్నాము. తన కుమార్తెకు కలిసిన వైద్య విద్యలో తోడుగా ఉండి నడిపించమని వేడుకొనుచున్నాము. సరేళ్ల జయరాజు గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి భర్త త్రాగుడు బానిసత్వం నుండి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాము. షడ్రక్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గుండుగొలను నాని గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి నిండైన ఆశీర్వాదములు కుమరించమని వేడుకొనుచున్నాము. ఘంటసాల నయోమి గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గొలమల్ల పుష్ప గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులతో నింపుమని వేడుకొనుచున్నాము. లలిత లక్ష్మి గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన మేళ్లతో నింపుమని కోరుచున్నాము. హైదరాబాద్కు చెందిన నవీన్ నిమిత్తము అతని భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. నవీన్కి మంచి ఉద్యోగమును దయచేయము. సిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము. పిల్లలను అనుగ్రహించి నీ స్వాస్థ్యంను వారికి దయచేయండి. నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని, చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకొనగల శక్తిని దయచేయము. గొల్లమల్లి పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి సంపూర్ణమైన స్వస్థతను, ఉద్యోగమును దయచేయము. మాల సుజాత గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. తన కుమారుడు తాగుడు వ్యసనం నుంచి విడుదల దయచేసి తల్లి ప్రార్థన ఆలకించుము. సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లి గారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియచేస్తూ మా కొరకు, మా కుటుంబం కొరకు ఈ పరిచర్య కోసము నిరంతరము ప్రార్థన చేయుచున్నామని వారు తెలిపినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాము. ఇక ముందు కూడా వారికి కావలసిన ఈవులనన్నీ అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. నీవు ఇచ్చుచున్న వాగ్దానములన్నీ తమ ఎడల నెరవేర్చమని నిన్ను కోరుచున్న యాసారపు రాధా సత్యం గారి ఆశను నూరంతలుగా ఫలింపచేసి వర్ధిల్ల చేయము. పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నీ బిడ్డ అంజు గారి నిమిత్తము ప్రార్థన చేయుచున్నాము. విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోనూ జ్ఞానంతోనూ నింపమని వేడుకొనుచున్నాము. నీ దూతలను తోడుగా ఉంచి ఒంటరితనం పోగొట్టి ధైర్యమును, బలమును అనుగ్రహించుము. ఆహారమును, శక్తిని ఇచ్చి చెడు ప్రవర్తన గలవారిని దూరపరిచి డిగ్రీని పొంది సంపూర్ణ విజయంతో ఇండియా రాగల స్థితిని దయచేయము. గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా, సాక్షులుగా నిలిపిన మౌనకర్ గారు, విజయకుమారి గార్ల కొరకు ప్రార్థించుచున్నాము. నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుషుని ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొంచున్నాము. వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల్ గారిని, భీమవరంకు చెందిన రాజబాబు గారిని, పిఠాపురంకు చెందిన రూత్ గారిని, రాజమండ్రికి చెందిన సురేష్ గారిని, పట్టారాకడ స్వర్ణకుమారి గారిని, యేసురాజు గారిని, వసంత గారిని, బిరా విజయ్ గారిని, కళాభత్ర విజయ్ గారిని, నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని, కళ్యాణి గారిని, బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని, నూతన కుమారి గారిని, రత్నమ్మ గారిని, విశాఖపట్నంకు చెందిన సీత గారిని, విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని, రాజమండ్రిలో శృతి గారిని, విజయ్ కుమార్ గారికి గుండెకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయము. మనోహరం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము. కాటూరి జై గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము. శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఎన్నో పోటీ పరీక్షలు, విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను, ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ, కాపుదల దయచేయము. వారి ఉపాధి, వృత్తులలో, విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. నొత్తకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్లి సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించము. మంచి ఉద్యోగములను ఇమ్ము. ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయము.
వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము. దిలా శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి వారికి ఆర్థిక అభివృద్ధిని దయచేయము. మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము. పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని, ధవళేశ్వరంకు చెందిన డాక్టర్ దివ్య గారిని, రత్న నూతక్కి గారిని, ఆర్తమూడి చిన్ని గారిని, అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఇవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. జగర్పాటుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును, జొన్నాడుకు చెందిన పద్మ గారి కుటుంబమును, అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊపుల నుంచి విడుదల దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము. ధవళేశ్వరంకు చెందిన ఐతపత్తుల ప్రసాద్ గారి కుటుంబమును, మట్టాడి సాయి గారి కుటుంబమును, ఇలా నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వర్ధుల చేయమని వేడుకొనుచున్నాము. నాగమణి గారిని, ప్రభాకర్ రావు గారిని, బి విమల గారిని, సిహెచ్ లక్ష్మణ్ గారిని, ఇంకా కేకేఎస్ గారిని, బంగారు బాబు గారిని, చందు గారిని, చందు మహేష్ గారిని, ఎం నానిబాబు గారిని, దేవరపల్లి సుమేధ గారిని, ఇళ్ల అమాజీ గారిని, సుహాసిని గారిని, నిర్మలాదేవి గారిని, ఎంఎన్ఆర్ గారి కుటుంబమును అంతటిని, మరియు నాగమణి గారిని, అరవ శరత్ బాబు గారిని, పీతల గొంతమ్మ గారిని, ద్వారపూడికి చెందిన హిమబిందు గారిని, కె సురేష్ గారిని, చిలకమర్తి రామకృష్ణ గారిని, చుక్క శిరీష గారిని, సంతోష్ గారిని, రాజు యాదవ్ గారిని, హదస్స గారిని, మేధా జయరాజు గారి కుటుంబమును, పెద్దపురంకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని, శ్రీదేవి గారిని, అలాగే ఈ వాగ్దానములు చదువుచున్న నన్నును, నా కుటుంబమును, కుమార్ బాబు గారిని, వారి కుటుంబమును, ఆదిమూలపు ఝాన్సీ గారిని, హైదరాబాద్కు చెందిన సూర్యబాబు గారిని, సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని, గోసాల దేవి గారిని, గౌరీ చిన్నమనాయుడు గారిని, ఇందిరమ్మ గారిని, కాకి రత్నం గారిని, కాశీ చంటి గారిని, రంగంపేట కృపావల్లి గారిని, ప్రతిపాటి బ్రహ్మం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి బిడ్డలైన సౌమ్య, రాజ్ కుమార్ల చదువులలో జ్ఞానాభివృద్ధిని ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నిలుపుము. కర్రి జ్యోతి గారి కుటుంబం కొరకు విజ్ఞాపన చేయుచున్నాము. సౌమ్యమ్మ గారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. మర్లపాటి హైమావతి గారి కుటుంబమును, వీసాల శ్రీను గారి కుటుంబమును, ముదుగు రాము గారి కుటుంబమును, ప్రభు గారి కుటుంబమును, పావని గారి కుటుంబమును దీవించి వర్ధిల్ల చేయము. సర్వేయర్ అనిత గారి కోసము ప్రార్థించుచున్నాము. నీ పరిచర్య చేయుచున్న మా ప్రియ సేవకుల కోసం ప్రార్థించుచున్నాము. రాజమండ్రి బైబిల్ మిషన్ అధినేత బిషప్ విజయరాజు గారి యొక్క కుటుంబమును, వారి సంఘమును దీవించుము. సెయింట్ పాల్ చర్చ్ పాస్టర్గా పనిచేయుచున్న తాళ్ళూరు షాలేం రాజు గారిని, వారి కుటుంబమును దీవించి వర్ధిల్ల చేయము. భీమవరంలో పరిచర్య చేయుచున్న పెద్దన్నయ్య గారి నిమిత్తము, వారి కుటుంబము నిమిత్తము ప్రార్థించుచున్నాము. అలాగే రాజమండ్రిలో పరిచర్య చేయుచున్న వెంట్రపాటి ఇజ్రాయేల్ గారి కోసం ప్రార్థించుచున్నాము. ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేయుచున్న సహోదరి కమలమ్మ గారి క్షేమం కొరకు, వారి కుటుంబం క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. అలాగే అడవి ప్రాంతంలో రంపచోడవరంలో సువార్త చేస్తున్న రాజుగారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. హైదరాబాద్కు చెందిన పాస్టర్ రవికుమార్ గారి నిమిత్తము, వారి కుటుంబం క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. గుంటూరు జిల్లాలో సేవ చేయుచున్న పాస్టర్ మరియు రాజుగారి కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులనెల్లా సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. కోనసీమలో పరిచర్య చేయుచున్న సహోదరి మానేపల్లి విజయ్ గారి కోసము ప్రార్థించుచున్నాము. నీ పరిచర్య చేయుచున్న వసంత కుమారి గారి కొరకు ప్రార్థించుచున్నాము. అలాగే నెల్లూరు జిల్లాలో సేవ చేస్తున్న పాస్టర్ విజయరాజు గారి సంఘమును, వారి కుటుంబమును దీవించమని వారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేయుచున్న సురేష్ గారి కుటుంబమును దీవించుము. వారికి చెందిన శ్యామల గారి కుటుంబమును దీవించుము. రాజమండ్రికి చెందిన బాబీ గారి యొక్క కుటుంబమును దీవించి కుప్పార బుజ్జి గారిని మంచి స్థితిలో పెట్టి ఆశీర్వదించుము. భీమవరంకు చెందిన తాళూరు రమేష్ గారి కుటుంబంను దీవించుము. కువైట్లో తన కుటుంబం కొరకు కష్టపడుతున్న కుమారి గారిని, వారి కుటుంబంను దీవించుము. మలక శ్రీనివాస్ గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాము. వారిని దీవించుము. మోర్త అబ్బులు గారిని, వారి కుటుంబమును దీవించుము. రాజమండ్రి సెయింట్ పీటర్స్ చర్చికి చెందిన సురేష్ గారిని, వారి కుటుంబమును దీవించుము. వీరవల్లి రాజశేఖర్ గారి సర్వాంశములను కూడా నీకే అప్పగించుచున్నాము. ఏసీ మెకానిక్ గా వృత్తి కొనసాగించుచున్న రాజుగారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. అలాగే సీతానగరంకు చెందిన అజయ్ కుమార్ గారి కోసము ప్రార్థించుచున్నాము. మౌనకర్ గారు, వారి భార్య అఖిల గారి కోసము ప్రార్థించుచున్నాము. వారి కుటుంబమును దీవించుము. సహోదరుడు అట్మెన్ గారి కోసము, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి పెద్ద కుమారుడు సందీప్ ను సంపూర్ణంగా స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాము. అనకాపల్లికి చెందిన లక్ష్మి గారిని, కుమార్తె కళ్యాణి గారిని జ్ఞాపకం చేసుకొనుము. కోరుకొండ కోనవరంకు చెందిన మెల్లిమి అమ్మాజీ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారిని దీవించమని వేడుకొంచున్నాము. రాజమండ్రికి చెందిన నరేష్ గారు, విక్టోరియా దంపతుల కొరకు ప్రార్థించుచున్నాము. కెమెరా వృత్తి వ్యాపారం చేయించున్న ఆనంద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన పుష్ప గారి నిమిత్తము, కజకిస్తాన్ లో వైద్య విద్యను అభ్యసించిన అంజు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రాజనగరంలో గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఏంజల్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. భీమవరంలో బీటెక్ చదువుతున్న రజనీ గారిని జ్ఞాపకం చేసుకొనుము. క్యాంపస్ ఇంటర్వ్యూ ఇచ్చి గొప్ప ఉద్యోగం దయచేయము.
ఎటువైపు వెళ్లి ఉన్నత స్థితిలో నడవవలెనో నీవే మార్గమును తెరిచి దీవించమని వేడుకొనుచున్నాము. ఖమ్మంలో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్న పింకీ గారిని దీవించుము. విజయవాడలో స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉన్న విక్రమ్ చంద్రను రతన్ను దీవించి జ్ఞానంలోను ఆరోగ్యంలోను ఆశీర్వదించి క్షమం దయచేయమని వేడుకొంచున్నాము. బ్లెస్సిను సంపూర్ణమైన మేళ్లతో నింపి మంచి ఉద్యోగమును వివాహ స్థితిని దయచేయమని వేడుకొంచున్నాము. ధవళేశ్వరంలో డాక్టర్ వృత్తి చేయించున్న నీ కుమార్తె దివ్య గారిని ఆమె సహోదరుడు ప్రశాంత్కు కాపుదల దయచేయమని వేడుకొంచున్నాము. పుల్లగు రవి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సిమెట్రీపేటకు చెందిన యేసు గారి నిమిత్తము వారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. గోపాలపురంకు చెందిన వార ప్రభాకర్ గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారిని వారి కుటుంబంలో దీవించుము. అలాగే సహోదరుడు డేవిడ్సన్ లాయర్ గారి నిమిత్తము వారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. దాసపాటి అనంతలక్ష్మి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి దీర్ఘాయుష్ని దయచేయమని వేడుకొనుచున్నాము. రాజమండ్రికి చెందిన తాళాబత్తుల విజయ్ గారి వ్యాపారంను అభివృద్ధి చేసి అప్పులను తీర్చే శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. ఊరు చెంచయ్య గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. నేలపల్లి గ్రామం యానం ప్రాంతంలో చెందిన గంటా ప్రభావతి గారి కుటుంబమును నిండుగా ఆశీర్వదించి నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వేడుకొనుచున్నాము. మల్లికా గారు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండగా నీవే ఆలకించి మా ప్రార్థన నెరవేర్చుము. దోమల నాగేశ్వరరావు గారిని వారి కుటుంబమును ఆశీర్వదించుము. పుట్లూరు భాస్కర్ గారి కుటుంబమును దీవించుము. సాతునూరి రవి గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. గౌతమ్ పుష్పవతి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాము. అలాగే ఈ పరిచర్య వాక్య వాగ్దానములను పంపుతున్న వాట్సాప్ గ్రూపులను దీవించి వర్ధిల్ల చేయము. గర్భము ధరించిన బిడ్డలను గర్భిణీ స్త్రీలను నీ దూతలచే కాపాడుము. దీవెనకరమైన ప్రసవం వారికి దయచేయము. దుష్టశక్తుల బారిన పడకుండా శిశువులను రక్షించుము. నీ శిలువ ధ్యానములలో సంపూర్ణంగా నడవగల స్థితిని, తద్వారా మా జీవితంలో పాపస్థితి నుంచి విముక్తి పొంది నీ సన్నిధిలో నడవగల శక్తిని మాకు కావలసినవి రాబట్టుకునే దైవస్థితిలో నిలుపుమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకొనుచున్న నీ బిడ్డలపై నిండుగా మెండుగా దీవెనలు కుమ్మరించి ఫలింపచేయుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని బాధలలో నుండి, శ్రమలలో నుండి, కష్టంలలో నుండి, ఇబ్బందులలో నుండి, నష్టంలో నుండి, అప్పులలోను, దుఃఖంలోను, అనారోగ్యములతో ఉన్న వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుమని వేడుకొనుచున్నాము. ప్రార్థన వినుచున్న పాల్గొన్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములు, స్వస్థతలు, మేళ్లకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై కూడా నీ ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు, గర్భఫలమును అనుగ్రహించి మాకు కావలసిన ఈవులను అన్ని నూరంతలుగా కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున అన్ని విజ్ఞాపనలు తండ్రి ఆలకించి నూరంతలుగా ఫలింపచేసి సఫలపరచునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. దేవుని పరిచర్యను కొనసాగించుటకు, ఆశీర్వదించబడుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. మీరు ఆశీర్వదింపబడినారని నమ్ముచు మీ సహోదరులకు ఈ ఛానల్ లింక్ను షేర్ చేసి దీవెనల వర్షంతో నింపబడాలని కోరుచున్నాము.